శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. మాంసాహార కుటుంబంలో జన్మించినప్పటికీ శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకొని శాకాహారులుగా మారినటువంటి పిరమిడ్ మాస్టర్ల యొక్క శాకాహార జీవన విధానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో శాకాహారం యొక్క విశిష్టతను, మాంసాహారం వల్ల నష్టాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్ వెంకటేశం గారు. వీరు మీర్పేటలో వెంకట సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి ఎంతోమందికి ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు సార్? ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చెప్పండి సార్, మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? మీరు మాంసాహార కుటుంబమేనా? మేము మాంసాహార కుటుంబమే. రైట్. అయితే నేను రిటైర్మెంట్ అయినాక టీవీలో ఒక స్క్రోల్ అవుతూ ఉంటే చూశాను అనమాట. అయితే ధ్యానము గురించి వాళ్ళు చెప్పారు అందులో సీడీలో. టీవీలో వచ్చినటువంటి మన పిఎంసి వీడియో ఒకటి వస్తుంది, దాంట్లో ఒక స్క్రోలింగ్ చూశాను. ధ్యానం వల్ల లాభాలని చెప్పారనమాట. ధ్యానము సర్వరోగ నివారణి, సత్యజ్ఞాన ప్రసాదిని, ఇలా స్క్రోల్లో అవుతుంటే అవి చూసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఓల్డేజ్లో మనకు వచ్చేటి అన్ని రోగాలే కదా, మరి ఇది ఏందో తెలుసుకుందామని నా మిత్రులైనటువంటి రాములు గారిని, తర్వాత ఈ మిగతా మిత్రుల్ని కూడా అడిగి తెలుసుకున్నాను. ఈ ధ్యానం ఏంటి, నేను కూడా ఇందులో చేరాలని ఉంది నాకు అంటే వాళ్ళు నాకు దారి చూపించారు. ఆ రోజు నుంచి ధ్యానం చేస్తున్నాను, శాకాహారిగా మారాను. రైట్. మరి అప్పుడు మాంసాహారం తిన్నారు, తర్వాత శాకాహారిగా మారారు. సో మీలో వచ్చిన మార్పులు ఏంటి సార్? అప్పుడు మాంసాహారం అంటే మొదటి నుంచి కూడా నాకు ఇష్టం లేదు. ఇందులోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత ఏ జీవినైనా కానీ చంపటము, దాన్ని హింసించటము మంచిది కాదని చెప్పి తెలుసుకున్నాను. ఆ హింస మనం కూడా అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి ఈ ధ్యానంలో నేను తెలుసుకున్నాను. సో ఇది బాగలేదు, ఈ రక్తము ఇదంతా కూడా, ఈ మాంసం ఇదంతా కూడా బాగలేదు అని చెప్పి మానేసి శాకాహారిగా మారాను. రైట్. మీతో పాటు ఇంట్లో కూడా మారారా? మా మేడము, మా మిస్సెస్ మొదటి నుంచి కూడా శాకాహారే. ఓకే. శాకాహారి అయినప్పటికి కూడా మీరు మాత్రం మాంసాహారులుగా ఉండేవారు? మాంసాహారంగా ఉండే. రైట్. శాకాహారం యొక్క విశిష్టత తెలిసిన తర్వాత నేను కూడా శాకాహారిగా మారాను. మరి మీరు శాకాహారిగా మారితే మీ బంధుమిత్రులతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళతో? మరి బంధుమిత్రులు నాకు పెద్దగా ఎక్కువగా లేరు, కొద్దిగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా హేళన చేసేవాళ్ళు. ఏంటి నువ్వు మానేసినంత మాత్రాన ఏమవుతుంది, అలా ఇలా అని చెప్పి మాట్లాడేవాళ్ళు. లేదండి నేను తెలుసుకున్నాను, నేను మానేస్తానని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను శాకాహారిగా మారాను. రైట్ సార్. శాకాహారం వల్ల లాభాలు ఏంటి సార్? శరీరానికి, మనసుకి, భావాలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు? మానవ శరీర నిర్మాణమే మనకు శాకాహార లాగానే నిర్మాణం ఉంది. మన పళ్ళ వరుస చూసినట్టయితే మాంసం భుజించేటువంటి జంతువులు, సింహము, పులి, వాటికి కూరలు ఉంటాయి, వాటి గోర్లు కూడా వేరే రకంగా ఉంటాయి. తర్వాత వాళ్ళ పేగుల నిర్మాణం కూడా చాలా లెంతీగా ఉంటుంది. కానీ మానవ శరీర నిర్మాణము శాకాహారానికి సూటబుల్ అయినటువంటి శరీర నిర్మాణమే ఉంది. ఓకే. నిర్మాణ ప్రకారంగా చూస్తే శాకాహారమే మానవుడు. మరి ఇప్పుడు శాకాహారం తీసుకోవడం వల్ల శారీరకంగా వచ్చే లాభాలు ఏంటివి, మానసికంగా వచ్చే లాభాలు ఏంటివి, భావోద్వేగ పరంగా వచ్చే లాభాలు ఏంటివి అంటారు? ఇప్పుడు మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే చెప్తూనే ఉన్నారు, 200కు పైగా మనకు ఈ మాంసాహారం తీసుకోవటం వల్లనే ఈ జబ్బులు అనేటివి వస్తున్నాయి. వాటి నుంచి దూరంగా ఉండాలంటే మీరు శాకాహారులుగా మారడం చాలా అవసరం అని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో మనం శాకాహారం భుజించిన తర్వాత ఈజీగా డైజెషన్ అవ్వటము, ఈ శాకాహారం ఈజీగా ఉండటము, తర్వాత శరీరం కూడా చాలా యాక్టివ్గా ఉండటము ఈ శాకాహారం ద్వారా ఏది నేను గమనించాను. ఎట్లయితే మాంసాహారం తింటే మనిషి మత్తుగా, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నేను గమనించాను. రైట్. అన్ని సమస్యలకు కారణం మాంసాహారం. సో ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం. మానసికంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సార్? మనసు మీద కూడా ప్రభావం ఉంటుందా ఆహారం? ఉంటుంది కదా సార్. ఇప్పుడు మాంసము వాళ్ళు చాకులు పెట్టి, కత్తులు పెట్టి దాన్ని హింసించి, దాన్ని మెడబట్టుకొని కోసి అవన్నీ మనం చూస్తుంటే మనకు ఎంతో బాధ అనిపిస్తుంటుంది. ఆ హింసను కూడా మనం ఆధ్యాత్మికంగా నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఆ హింసను కూడా మనము అనుభవించవలసే వస్తుంది ఎవరైతే మాంసం భుజిస్తారో.
ఈ మాంసం గురించి ఇప్పుడు ఏ జంతువునైతే ఎవరైతే కోస్తారో, తర్వాత ఎవరైతే వండుతారో, తర్వాత ఎవరైతే వడ్డిస్తారో, ఎవరైతే తింటారో, ఈ నలుగురికి కూడా ఆ పాపం అనేది సమానంగా వస్తుంది. అందరికీ పాపం అనేది నలుగురికి వస్తుంది ఇది. ఓ, అమ్మిన వాళ్ళకు, కోసిన వాళ్ళకు, వండిన వాళ్ళకి, వడ్డించిన వాళ్ళకి, తిన్న వాళ్ళకి. ఓహో, అందరూ సమాన భాగస్తులే. సార్, ఈ జంతు హింసకి కర్మ సిద్ధాంతానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉంది కదా సార్. ఇప్పుడు మనము కూడా ఆ జన్మల నుంచే మనము ఈ జన్మకు వచ్చాము. ఇప్పుడు వాటిని మధ్యలోనే మనము చంపేస్తే అది జన్మ కంప్లీట్ చేసుకోకుండానే మధ్యలోనే దాని జన్మ ఆగిపోతుంది. అది మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా దాన్ని అంత రెడీగా ఉన్నటువంటి దాన్ని ఒక జన్మను మనము హరించేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. సో అది మన మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఆ జన్మలన్నీ దాటుకుంటూ మానవ జన్మకు వచ్చాం. రైట్. సో ఎదిగిన మనం అలా చేయడం చాలా పెద్ద పొరపాటు. రైట్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సార్, జంతు బలుల వల్ల నష్టాలు ఏంటి సార్? పర్యావరణానికి కూడా ఏమన్నా నష్టాలు ఉంటాయా? సరే, కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనకు ఉంటుంది, ఓకే. మన విశ్వానికి, పర్యావరణానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? జంతు బలుల పేరు చెప్పుకొని మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ అమ్మవారి పేరు చెప్పుకొని వాటిని ఆ రోడ్డు మీదనే, ఆ గుడికి, అన్ని గుళ్ళు కూడా అమ్మవార్ల గుళ్ళు దగ్గర రోడ్డుకు పక్కనే ఉంటాయి. మనం వస్తుంటే పోతుంటే ఆ హింస చూస్తుంటే మనకు ఎంతో మన గుండె హరించిపోతుంది. మానసికంగా మనం కూడా అది మనం డిప్రెషన్ అవుతున్నాం కదా, అది స్ట్రెయిన్ అవుతున్నాం కదా, దాని గురించి ఆలోచిస్తున్నాం కదా. అది లేకుండా ఉంటే మనము ఆ మైండ్లోకి తీసుకోము కదా, ఆ హింసను మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా మన మనసు మీద ప్రభావం చూపిస్తున్నాయి కదా. రైట్. మనసు మీద ప్రభావం ఉంటుంది. అక్కడ జరిగిన ఆ హింస, దాని ద్వారా ఎనర్జీస్ స్ప్రెడ్ అవ్వడం, అలా విశ్వానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? భూమాతకు ఏదైనా మంచి చేస్తే మంచిగా ఉంటుంది, చెడే అంటే చెడే ఫలితం ఉంటుంది. ఏది చేస్తే అదే వస్తుంది. రైట్ సార్. మరి మాంసాహారం వల్ల నష్టాలు కూడా చెప్పండి సార్ కొన్ని. ఇప్పుడు WHO వాళ్ళు చెప్పినటువంటిది 200కు పైగా జబ్బులు ఈ మాంసాహారం ద్వారానే వస్తున్నాయి. సో అది మానేస్తే మనకు ఆ జబ్బులకు మనం దూరంగా ఉండవచ్చు. తర్వాత వచ్చి ఇప్పుడు మాంసాహారంను ఇంతకుముందుకు నేను భుజించాను కాబట్టి నాకు తెలుసు అది ఈజీగా డైజెషన్ కాదు. అది డైజెషన్ అవ్వడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుంది. ఒక్క పూట మనం మాంసం భుజిస్తే అది జీర్ణం అవ్వడానికి 3 రోజుల సమయం పడుతుంది. 3 రోజుల వరకు మన కడుపులోనే అది ఉంటుంది. మనిషి కూడా నెమ్మదస్తుడు అయిపోతాడు, యాక్టివ్గా ఉండడు. శాకాహారం భుజించినట్టయితే మనిషి శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా చాలా అంత యాక్టివ్గా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా చలాకీగా తిరగలుగుతున్నారు. అంటే నేను ఈ చలాకీతనం ఇవన్నీ కూడా గమనించింది ఏంటంటే, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఇవి గమనించాను. ఇంతకుముందుకు చాలా నెమ్మదస్తిగా ఉండేవాడిని. అయితే ధ్యానం చేస్తున్నాను, ఇప్పుడు గంటలు ధ్యానం చేస్తున్నాను. నాకు వేరే పని ఏమీ లేదు. పొద్దున్న, మధ్యాహ్నము, రాత్రికి ఇట్లా ఎర్లీ మార్నింగ్ 5 o'clock బ్రహ్మక ముహూర్తంలో కూడా నేను లేచి 5 గంటలకి ధ్యానం చేస్తున్నాను. రైట్. తర్వాత ధ్యానం చేస్తుంటే నేను గమనించింది ఏంటంటే, నా శరీరం చాలా యాక్టివ్గా ఉంది. తర్వాత అన్నింటికి కూడా ఇందులో ధ్యానంలో మనకు సమాధానాలు జరుగుతున్నాయి, సమాధానాలు వస్తున్నాయి. రైట్. ఏది తినాలి, ఏది తినొద్దో మనకే తెలుస్తుంది. సార్, మీరు ఎన్నో శాకాహార ర్యాలీలకు వెళ్తూ ఉంటారు కదా. శాకాహార ర్యాలీల వల్ల వెళ్ళిన వాళ్ళకి శాకాహార ర్యాలీ చేయడం వల్ల ఆ ఏరియాలో ఏం జరుగుతుంది సార్ మీరు గమనించినంత వరకు? నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన ఆర్వి రావు ఆధ్వర్యంలో మా ఇంటి దగ్గర కూడా నేను శాకాహార ర్యాలీ నిర్వహించాను. 200కు పైగా మన ధ్యానులందరూ కూడా అందులో పాల్గొన్నారు. మా విలేజ్ బస్తీ తరఫున కూడా ఎంతోమంది పాల్గొన్నారు. చాలా మంచి కార్యక్రమం మీరు చేపట్టారని చెప్పి వాళ్ళు అందరూ కూడా నన్ను అభినందించారు. ఎలాంటి మార్పులు జరిగినాయి సార్? ఆ శాకాహార ర్యాలీకి ముందు ఎలా ఉండే, తర్వాత ఏం జరిగింది అక్కడ ఆ ఏరియాలో మార్పులు? నన్ను ఇంతకుముందుకు అంత రెస్పెక్ట్గా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు పిరమిడ్ కట్టుకొని నేను శాకాహారిగా మారిన తర్వాత అందరూ కూడా నాకు బస్తీలో అందరూ కూడా చాలా మంచి మర్యాద, రెస్పెక్ట్ పూర్వకంగా మాట్లాడుతున్నారు. ఇది శాకాహారంకు సంబంధించింది, ఇది కరెక్ట్, శాకాహారమే రైట్ అంటున్నారా? అందరూ రైట్ చెప్తున్నారు. ఇప్పుడు ర్యాలీలకు వెళ్తూ ఉంటారు కదా మీరు, ఈ ఏజ్లో కూడా ఎలా అనిపిస్తుంది సార్ శాకాహార ర్యాలీలో? ఎలా శాకాహార ర్యాలీ చేయాలని మాకు చాలా ఇంట్రెస్ట్గా, దాంట్లో పాల్గొనాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.
ఈ శాకాహారం గురించి మనం అందరికీ తెలియజేయాలని మాకు చాలా ఎంతో ఉత్సాహంగా ఉంది. మీరు చెప్తూ ఉంటే విని మారిన వాళ్ళు ఉన్నారా శాకాహారులుగా? ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. మా ఇంటి పైన కూడా వచ్చి అందరూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా నేను అందరికీ శాకాహారం ప్రాముఖ్యత గురించి చెప్తూ ఉంటాను. రైట్ సార్. వయసు వస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి, నడవకుండా అవుతాము. అప్పుడు మాంసాహారం తినాలి, మా ఎనివి సూప్ తాగితేనే బొక్కలు బలపడతాయి అంటారు కదా. మరి మీరు అవి ఏం తీసుకోకుండా ఇంత ఆరోగ్యంగా హాయిగా ఎలా నేను ఉండగలుగుతారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం చాలా బాగుపడింది. ఇంతకుముందుకు నేను అంత యాక్టివ్గా నడవలేకపోయేవాడిని. ఈ శాకాహార ర్యాలీలో పాల్గొన్న తర్వాత 4 కిలోమీటర్లు అయినా కానీ చాలా యాక్టివ్గా నడవగలుగుతున్నాను, హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఓకే. అయితే శాకాహార ర్యాలీల వల్ల మనలో కూడా మార్పు వస్తుంది. శాకాహార ర్యాలీ చేసిన వాళ్ళలో ఆ ఏరియాలో కూడా మార్పులు ఉంటాయి అంటారా సార్? ఉంటాయి. మేము ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మనం శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నామో అక్కడ ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. వాళ్ళు కూడా శాకాహారిలో మారడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది మారుతున్నారు. చాలా మంచి పరిణామం కనిపిస్తుంది. రైట్. ఆ వైబ్రేషన్స్ అన్నీ చాలా దూరం వెళ్తాయి అంటారా? ఓకే సార్. సో ఇంకా చెప్పండి సార్, మీరు చెప్పడం వల్ల, ఇప్పుడు మీరు రిటైర్డ్ ఎంప్లాయ్ కదా, మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పినప్పుడు మారిన వాళ్ళు ఉన్నారా? మీ మాటలు విని మిమ్మల్ని చూసి? ఉన్నారండి. చెప్పండి వాళ్ళ గురించి. ఏం చెప్తారు మీరు వాళ్ళకి మారడానికి? ఈ శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా చెప్తారు వాళ్ళకి? హింస చేయకూడదు, ఏ జంతువును కూడా మనకు చంపే అధికారం మనకు లేదు. అది సృష్టిలో అది కూడా ఒక భాగము. సో దాన్ని మనము చంపే అధికారం మనకు లేదు. దాన్ని బతకనియాల, దాని జన్మ పరంపర దాన్ని కంప్లీట్ చేసుకొనియాల. మధ్యలోనే దాన్ని చంపడము న్యాయం కాదు, మంచి పని కాదు. ఆ హింస చేయడం వల్ల ఆ హింస కూడా మనం కూడా అనుభవించవలసి వస్తుంది. అలా చెప్పుకుంటూ వాళ్ళను మార్చడానికి. సో జంతు బలుల గురించి చెప్పారు. మరి శాకాహారం యొక్క ప్రత్యేకతలు కూడా చెప్తారా వాళ్ళకి? చెప్తాం. ఏమని చెప్తారు? శాకాహారము ఇప్పుడు మనం భుజించడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. రైట్. తర్వాత శరీరం చాలా అల్కగా ఫీల్ అవుతాం, మనము ఈజీగా నడవగలుగుతాము. అదే మాంసాహారం ఇంతకుముందుకు నేను భుజించేవాడిని కాబట్టి కొద్దిగా నాకు అనుభవం ఉంది. అది అంత ఈజీగా జీర్ణం కాదు, మనిషి ఒక మత్తులో ఉంటాడు. ఓకే. దానివల్ల అంతా నష్టమే తప్ప ఏమి లాభాలు ఏమి లేవు. రైట్. నష్టాలే తప్ప లాభాలు ఏమి లేవు. శాకాహారం వల్ల లాభాలే, అన్ని లాభాలే. ఓకే, వండర్ఫుల్ సార్. గుణాలు కూడా మారుతాయి అంటారా? ఇప్పుడు తమో గుణము ఇవి అంటారు కదా, గుణాలు కూడా మారుతాయి అంటారా శాకాహారం తీసుకోవడం వల్ల? అదే ఈ త్రిగుణాలలో ఇప్పుడు ఈ శాకాహారము సత్వగుణంలోకి వస్తుంది. మానవుడు ఎప్పుడైతే ఈ శాకాహారిగా మారుతాడో సత్వగుణ లక్షణాలే ఆ మనిషికి వస్తాయి అన్నమాట. అంతకుముందుగా ఈ మాంసం భుజించినప్పుడు ఆ రజోగుణంలో ఉంటాడు, అంత హింస, ఆ హింసను చూసి అతడు కూడా హింస చేస్తాడు. అయితే సత్వగుణంలోకి వచ్చిన తర్వాత మనిషి సాఫ్ట్గా సత్వంగా మారుతాడు. రైట్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సార్, ఇప్పుడు కుటుంబం అంతా శాకాహారులుగా మారినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుంది అంటారు? ఆ ఇంట్లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకు. అది ఎప్పుడు పండగనే, అందరూ ఒకరికొకరు జాయ్ఫుల్గా హాయిగా ఉంటారు. సో శాకాహారం వల్ల ఇంట్లో గొడవలు అనేటివి ఉండవు. సో గొడవలకు కారణం మాంసాహారం భుజిస్తే రజోగుణం అంటే మరి ఫైటింగ్లే ఉంటాయి ఆ ఇంట్లో. ఎవరైతే శాకాహారం భుజిస్తారో వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో అందరూ సత్వగుణంలో ఉంటారు. సత్వగుణం అంటే ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉంటారు. సో మీరు మీ పిల్లలు అందరూ కూడా స్నేహపూర్వకంగానే మీరు శాకాహారులుగా మారినాక పిల్లలు ఎలా ఉన్నా మీరు అలా అంగీకరిస్తారు? అవును, యాక్సెప్ట్ చేస్తాం. వండర్ఫుల్ సార్. సో ఇంకా బంధుమిత్రులతో ఎలా ఉంటారు మరి మీరు? వాళ్ళకు కూడా మేము ఈ శాకాహారం యొక్క ప్రాముఖ్యత చెప్పి నేర్పించి, మా సిస్టర్స్ కూడా శాకాహారిగానే మారారు. శాకాహారంగానే వాళ్ళు భుజిస్తున్నారు ఇప్పుడు. శాకాహారులుగా మారారు. సిస్టర్స్ను కూడా శాకాహారిగా మారడానికి మీరు వారికి సబ్జెక్ట్ చెప్పారు. అవును. ఏమని చెప్పారు సార్ మరి మీ? అదే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇట్లా మేము శాకాహారిగా మారాము, మీరు కూడా శాకాహారిగా మారితే అన్ని మనకు లాభాలే, దీంట్లో నష్టమేం లేదు అని చెప్పి వాళ్ళకు చెప్పటం. అన్ని లాభాలే, నష్టాలు. ఒకటే పదంతో అందరికీ పడేస్తాను మీరు మాటలతో, లాభాలే కానీ నష్టాలు లేవని. రైట్ సార్. ఓకే. ఇప్పుడు శాకాహారులుగా మారిన వారు, రైట్, మరి వారి వల్ల ఇప్పుడు అందరూ శాకాహారులే ఉన్నారనుకోండి సార్,
వాటి వల్ల ఏం జరుగుతుంది, ఉపయోగం ఏంటిది భూమాతకి? అందరూ శాకాహారులుగా మారితే ఏంటి ఉపయోగం? జంతువులు అన్నీ పెరిగిపోతాయి కదా అంటారు. వాటికి మీ సమాధానం ఏంటి సార్? జంతువులు వాటి జన్మ పరంపర కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు మాంసాహారులుగా ఉంటే వాటి జన్మను మధ్యలోనే అర్ధాంతరంగా మనం ముగించేస్తున్నాం, చంపుతున్నాం వాటిని. ఓకే, అది మంచి పద్ధతి కాదు. వాటి జన్మ పరంపర కంప్లీట్ చేసుకోవాలంటే మరి శాకాహారులుగానే అందరూ మారాలి. ఈ దేశాలు మళ్ళీ ప్రపంచం మొత్తం కూడా శాకాహారిగా మారవలసిన అవసరం ఉన్నది. ఓకే, మనం మాంసాహారులుగా ఉండడం వల్ల కంప్లీట్గా వాటి జన్మ పరంపరను ఆపుతున్నాం. మనం శాకాహారులుగా ఉండడం వల్లనే వాటి జన్మ ప్రణాళిక ప్రకారంగా అవి జీవించే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేచర్, ప్రకృతికి కూడా అది అవసరము. ఆ జన్మ కంప్లీట్ చేసుకోవడం ప్రకృతికి అవసరము. ఓకే, ఇప్పుడు అడవులు క్షీణించిపోతున్నాయి, జంతువులు కూడా క్షీణించిపోతున్నాయి, కొన్ని జాతులు అయితే హరించే పోతున్నాయి, కనబడకుండా అయిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఆపిన వాళ్ళం అవుతాం మనం, నేచర్ను కాపాడిన వాళ్ళం అవుతాం మనం. ప్రకృతి కూడా సమతుల్యంగా ఉంటుంది అంటారా? సమతుల్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేటువంటి విపత్తులన్నీ మాంసాహారం వల్లనే. ఒకదానికి ఒకటి సంబంధం ఉంది, దీంతో కూడా సంబంధం ఉన్నది. ఒకదానికోటి సంబంధం ఉంటుంది, నేచర్కి సంబంధం ఉంది. నేచర్ను కాపాడుకుంటేనే కదా మనకు ఈ నీళ్లు కానీ, మళ్ళీ ఆక్సిజన్ కానీ, చెట్లు కానీ, వీటి ద్వారానే కదా ఒకదానితో ఒకటి సంబంధం ఉండి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. వండర్ఫుల్ సార్. సో పర్యావరణానికి కూడా ప్లస్ అవుతుంది, భూమాతకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ప్రకృతిని మనం ఎప్పుడు సంరక్షిస్తే మనం రక్షించబడతాం. వాటిని భక్షిస్తున్నాం కాబట్టి మనం భక్షించబడుతున్నాం. వండర్ఫుల్ సార్. సో చివరగా మీరు మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అందరూ శాకాహారులుగా మారినప్పుడు ఈ ప్రపంచం అంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. మేము అలాగే మారాము, మేము అలాగే ఆరోగ్యంగా ఉంటున్నాము. మీరు కూడా అందరూ ప్రపంచమంతా శాకాహారులుగా మారి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే మా కోరిక. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో విన్నాం కదండి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నప్పుడే ఒక స్క్రోలింగ్ చూసి నేను కూడా ధ్యానం చేయాలి, నేను కూడా శాకాహారిగా మారాలి అని తనంతట తనే తెలుసుకొని వెళ్ళడం ఎంత అద్భుతం అండి. సో రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఏం చేస్తాం అని కాటికి కాళ్ళు చాపి ఎదురు చూస్తున్న ఈ కాలంలో వీరు మాత్రం ధ్యానంతో, జ్ఞానంతో శాకాహారులుగా మారి వారి కుటుంబ సభ్యులందరికీ తెలియజేసి, వాళ్ళ మిత్రులకు తెలియజేసి శాకాహారంతో ఎంత ఆరోగ్యంగా అద్భుతంగా జీవించవచ్చో వీరి అనుభవాల ద్వారా మనం తెలుసుకున్నాం. 1 కిలోమీటర్ కూడా నడవడానికి ఇబ్బంది పడేటువంటి ఒక వ్యక్తి 4-5 కిలోమీటర్లు శాకాహార ర్యాలీలో పాల్గొనడం అనేది ఒక గొప్ప విషయం. శాకాహార ర్యాలీలో పాల్గొనడం వల్ల ఎంతో శక్తితో పాటు చక్రాలు కూడా యాక్టివేట్ అవుతున్నాయి అనేది వారు గమనించారు. మన శరీర నిర్మాణం కేవలం శాకాహారంకే తయారైందనే అద్భుతమైన విషయం కూడా వారు తెలియజేశారు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా శాకాహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.